మీరు ఎంత పెద్ద వ్యాధితో బాధపడుతున్నా, ఎంత పెద్ద సమస్య అయినా, మీ అంత చిక్కని వ్యాధి అయినా, ప్రాణాంతకమైన వ్యాధి అయినా మీరు అస్సలు బాధపడొద్దు. మీలో మీరు నేనేం పాపం చేశాను, ఇంత పెద్ద వ్యాధి నాకు వచ్చింది, ఎవరికి అన్యాయం చేశాను, ఏం ద్రోహం చేశాను, ఇంత నీతిగా బ్రతుకుతుంటే నాకు ఇలాంటి వ్యాధి వచ్చింది అని మీలో మీరే చాలా కుమిలిపోతూ వేదన పడుతూ కన్నీళ్లు కారుస్తూ దేవుణ్ణి అడుగుతున్నారు కదా. ఏంటి తండ్రి, నేనేం పాపం చేశానయ్యా, నాకు ఇంత పెద్ద వ్యాధి అని పదే పదే అడుగుతున్నారు కదా. మీ ప్రార్థనకి సమాధానం ఏంటో తెలుసా? దేవుడు మీ కన్నీళ్లు చూశారు. అర్థమవుతుందా? మీ బాధ, మీ వేదన వృధాగా పోలేదు. కాబట్టే దేవుడు వాక్యం ద్వారా మీతో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? నీవు కన్నీళ్లు విడుచుతా నేను చూసి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. విన్నారా? చూసారా? మీ ప్రార్థన వ్యర్థంగా పోలేదు. ప్రతిదీ దేవుడు చూస్తున్నారు. తగిన సమయం అంటూ ఒకటి ఉంటుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. నిలబడతామా, నిలదొక్కుంటామా, పక్కకి తప్పుకుంటామా అని. అందుకాబట్టే ఇది మీ విశ్వాసానికి పరీక్షగా ఎంచుకోండి. కాబట్టి దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచే రోజు వచ్చింది. త్వరలోనే మీరు మళ్ళీ ఎప్పుడులాగే మామూలుగా ఆరోగ్యంగా ఉంటారు. మీరు మళ్ళీ ఈ స్వస్థత పొందిన తర్వాత అనేక మందికి సాక్షిగా కూడా మీరు మారాలి. అదే దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. కాబట్టి మీరు విశ్వసించి, నమ్మి, ప్రార్థించి మీరు స్వస్థత పొందుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అర్థమవుతుందా? మీరు మంచి వాళ్ళే, మీరు యథార్థవంతులే. ఎంతో యోబుకి చూసారా, ఆ యోబు గారు ఎన్నో కష్టాలు పడ్డారు. అలాగే మీరు నీతిమంతులే. కానీ ఈ కష్టం మన మంచికే అనుకోండి. స్వస్థత త్వరలోనే ఉంది. నమ్మండి, విశ్వసించండి, విశ్వసించి ప్రార్థించండి, ప్రతిఫలం పొందండి. దేవునికి గొప్ప సాక్షిగా అనేక మందికి మీరు గొప్ప సాక్షిగా మారాలి. అదే దేవుడు ఆలోచన. మీరు త్వరలోనే నెరవేర్చాలని నేను ఆశిస్తున్నాను.